యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోవా నీ నామము. ఇక్కడ మొదటి విషయం, తన ప్రజలను, మనమందరం దేవుని బిడ్డలం. అది నీకు అర్థం కావాలి. మనమందరము దేవుని బిడ్డలు. నూరో కీర్తన చెప్తాడు, ఆయనే మనలను పుట్టించాను, మనలను మనము సృజించుకో. మనమందరం దేవుని బిడ్డలం, మనమందరం దేవుడు. ఇది ఎంత నిరీక్షణ, నిరీక్షణ. నేను ఎవరిని అంటే, నేను దేవుని బిడ్డనే. ఎవరైనా మిమ్మల్ని అడిగి మీరు ఎవరు? మేము దేవుని. మా సంగతి ఏం చెప్పమంటావులే, మేము ఉద్యోగం లేని వాళ్ళమండి, మేము డబ్బు లేని వాళ్ళమండి. వాళ్ళంటే డబ్బు ఉండేవాళ్ళు, మేమంటే డబ్బు లేనివాళ్ళం. ఇంకేం సువార్త అండి. వాళ్ళంటే 10 మంది కలిగిన వాళ్ళండి, మేమంటే ఒంటరి బతుకు, ఒంటరి జీవితం, ఒంటరి వాళ్ళమండి. వాళ్ళంటే ఎంతో చదువు ఉందండి, ఉద్యోగాలు ఉన్నాయండి, వాళ్ళకి ఎన్నో ఉన్నాయండి, మాకేముండేయండి, ఏమి లేవండి. ఈ స్థితిలో ఉన్న వ్యక్తి సువార్తకు వెళితే నేను ఏమని చెప్తానంటే, నీకు ఒక నిరీక్షణ, నీకు ఒక కన్ఫర్మేషన్. ఎస్, దేవుడు నన్ను దీవించాడు, నాకు సువార్త అందింది, నాకు రక్షణ అందింది, నాకు ప్రభు దొరికాడు, నాకు వాక్యం దొరికింది, నాకు సంఘం దొరికింది, నాకు సహవాసం దొరికింది. ఎప్పుడు చచ్చిపోయిన నేను పరలోకానికి వెళ్తాను. నేను ఒంటరివాడిని కాను, నేను అనాథని కాను. దేవుడు నన్ను అనాథని చేయలేదు, దేవుడు నన్ను ఒంటరిగా విడవలేదు, దేవుడు నన్ను దీనస్థితిలో ఉంచలేదు. బహుశా నేను అనుకుంటాను, లాజరు ధనవంతుని చూసి ఏడ్చి ఉంటాడు. ఎందుకో తెలుసా? ధనవంతుడికి అంత ధనం ఉంది, నాకు ఇంత ధనం లేదని కాదు. ధనవంతుడు చచ్చిపోతే పాతాళానికి వెళ్తాడు, నేను చచ్చిపోతే పరలోకాన్ని. బహుశా భూమి మీదనే పరలోకం అని ఆయన చూశాడు, భూమి మీదనే నరకాన్ని కూడా ఆయన చూశాడు, భూమి మీదనే లాజరు ఎక్కడికి వెళ్తాడో చూశాడు, భూమి మీదనే ధనవంతుడు ఎక్కడికి వెళ్తాడో చూశాడు. కాబట్టి ఈ కుక్కలు కురుపులు నాకుతుంటే తనకేమీ పెద్ద ఇబ్బంది లేదు. అందుకే కదా ఆ ధనవంతుడు ఏడ్చెను అనేం లేదు. కుక్కలు కురుపులు నాకుతుండగా ధనవంతుడు, దేవా నా బ్రతుకు ఎందుకు ఇలా చేసావని ఏడ్చెను లేదు. ఆ వాక్యం లేదు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో నేను చెప్పిన వాక్యము నా జీవితానికి, నీ జీవితానికి అనుభవంలోకి వస్తే ఆ లైఫే వేరు, ఆ జీవితమే వేరు. ఇంగ్లాండ్లో ఒక చర్చికి వెళ్ళారంట భగత్ సింగ్ గారు. ఆయన ఏం రాశాడంటే, నేను ఇంగ్లాండ్లో చాలా పెద్ద చర్చి, ఆ చర్చికి వెళ్తే నేను చర్చికి వెళ్ళి వచ్చినట్లేదు, నేను సమాధుల దొడ్డికి వెళ్ళి వచ్చినట్టు ఉంది అన్నాడంట. ఎందుకు సమాధుల దొడ్డి, చర్చి సమాధుల దొడ్డి దాకా ఎందుకు అలా ఉందంటే, ఎవరి ముఖంలో కూడా సంతోషం కనపడలేదు, జీవము కనపడలేదు. నిర్జీవమైన జీవితాలు, సంతోషం లేని జీవితాలు చూశాను అక్కడ. నేను అది సమాధుల దొడ్డిలాగానే అనిపించింది నాకు, చర్చిలాగా లేదు. జీవం కలిగిన దేవుని సంఘము సమాధుల దొడ్డిలాగా, అంటే పాపల చేత అపరాధాలు చచ్చిన ప్రజలతో నింపబడితే ఏం లాభం? మొన్న ఈ మధ్య ఒక ఫ్యామిలీలో ఒక పుట్టినరోజు, అది కార్యక్రమానికి వెళ్ళేది, ఒక డాక్టర్ కొడుకుది. సో వాళ్ళు బాగానే చేసుకున్నారు గ్రాండ్గా. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాక్యం చెప్పేటప్పుడు ముందు ఆ ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, అమ్మా నాన్న, అమ్మాయిల అమ్మా నాన్న పెద్దలు. వాళ్ళ ఒక కూతురు అమెరికాలో ఉంది, అమెరికాకి వెళ్తారు. అమెరికాలో కూడా హెబ్రోన్ చర్చ్ ఉంది, ఆ చర్చికి వెళ్తారు. ఆ చర్చిలో ఇలా ఇండియన్ కపుల్స్, ఈ పెద్ద అయిన కూర్చున్నారు. వాళ్ళ ప్రక్కనే ఇంకొకళ్ళు అమెరికన్ కపుల్స్ కూర్చున్నారు. వాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. మాట్లాడుకుంటా అమెరికా ఆయన అన్నాడంట ఈయన ఇండియా ఆయనతో, ఇద్దరు ముసలోళ్ళే,
అమెరికా ఆయన ఇండియా అంతానంట, మీది ఎన్నో మ్యారేజ్ అన్నాడంట. మీది ఎన్నో మ్యారేజ్ అంటే ఈయనకేం అర్థం కాలేదంట ఆ మాట. ఈమె ఎన్నో ఆమె అర్థం, మీకు ఎన్నో మ్యారేజ్, ఇది ఎన్నో మ్యారేజ్ అంటే ఆయనకేం అర్థం కాలేదు. అర్థం కాక నాకేం అర్థం కావట్లేదు, మీది ఎన్నో మ్యారేజ్ అని అడిగాడంట. నాది 13వ మ్యారేజ్ అండి అన్నాడు. 13వ మ్యారేజ్ అండి. ఈజ్ ఇట్ ద లివింగ్ చర్చ్? దే ఆర్ ద లివింగ్ బిలీవర్స్. వారు జీవం కలిగిన దేవుని పిల్లలు అవుతారా? వాళ్ళల్లో నిరీక్షణ, రక్షణ అనుభవాలు ఉంటాయా? సో మీతో చెప్పదలుచుకున్న ఒక ముఖ్యమైన మాట ఏంటంటే, చర్చి ఎప్పుడు జీవం కలిగిందో మారిద్దంటే చర్చి ఎప్పుడు క్రీస్తుతో ఐక్యమైనప్పుడు. దేవుని సమాధానము, గొప్ప దేవుడు నాకున్నాడు, గొప్ప నామం నాకున్నది, గొప్ప వాక్యం నాకున్నది, యేసు ప్రభు త్వరగా రాబోతున్నాడు, మనం అంతా దేవుని స్తుతిస్తూ పరలోకానికి వెళ్తాం అనే ఒక గొప్ప పరలోకపు జీవితం భూమి మీద మనం చూడాలి. అమెరికా వెళ్ళడానికి ఇంగ్లీష్ ఇక్కడ నేర్చుకోవాలి, అంతేకాని అక్కడికి వెళ్ళి నాకు ఇంగ్లీష్ నేర్చుకుంటే అయ్యే పని కాదు. ఎంట్రన్స్ కూడా ఉండదు. పరలోకి వెళ్ళేవాళ్ళు పరలోక పాత్రలలోకి ఇక్కడ ఉండాలి. ఆమేన్ చెప్పండి. పరలోకపు ప్రేమ, పరలోకపు సమాధానం, పరలోకపు ధైర్యం, పరలోకపు నిరీక్షణ, పరలోకపు సంతోషం, పరలోకపు ఐక్యత, పరలోకపు ఆశీర్వాదం, పరలోకపు మనసు ఈ భూమి మీద ఉంటే ఎంత బాగుంటుందో, ఎంత బాగుంటుందో. ఈ భూమి మీద మనం చర్చిలకు వచ్చి ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవటం, కొట్టుకోవటం, చాడీలు చెప్పుకోవటం, ఈ వాతావరణంలో చర్చిలో ఉంటే ఇది జీవం కలిగింది ఎలా అవుతుంది? నువ్వు సువార్తతో ఎలా నింపబడతావు? నువ్వు ఇతరులకు ఏం సువార్త చెప్తావు? అది ఎలా ప్రయోజనకరంగా ఉంటుంది? ఎంత సంతోషం. నేను మీతో చెప్తాను, దయచేసి ఎంతకాలం బతుకుతాం ఎవరికి తెలియదు, ఏది ఎవరు చివరి ఆదివారమో తెలియదు. కనుక చర్చిలోకి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళని ప్రేమించండి. యేసుక్రీస్తు యొక్క అభిషేకం, ఆత్మ నడిపింపు, ఆ ప్రేమ, ఆ స్వచ్ఛత, ఆ యొక్క నడిపింపు ఇక్కడ ఎందుకు మనం చూపించాలి? అవతల వ్యక్తులు తప్పుంటే ఉండనివ్వండి, ఏమవుతుంది? ఎవరి లెక్క వాళ్ళు చెప్పుకుంటారు. ఆమేన్ చెప్పండి. నీ ప్రేమ నువ్వు చూపించు, నీ ప్రేమ నువ్వు చూపించు, నీ అభిషేకం నువ్వు చూపించు. కనుక తన ప్రజలు మనకున్న నేను ముందుకెళ్ళలేకపోతున్న ఒక మాట ఏంటంటే, మనమందరం తన ప్రజలం. ఓ డానియేల్, నేను దేవుని బిడ్డనే, నా ప్రభువు నన్ను సృష్టించాడు, నా ప్రభువు నన్ను పోషించాడు. ఎప్పుడు? నేను పాపినై ఉండగానే. ఇంకప్పటికి నేను చర్చికి రాలేదు, అప్పటికి నేను యేసు ప్రభు తెలియదు, యేసు ప్రభుని ప్రేమించలేదు, ప్రేమించకపోగా ద్వేషించాను, హింసించాను, బాధ పెట్టాను. కానీ దేవుడు తన ప్రజలను, కొంతమంది చూస్తుంటే దేవుడు వీళ్ళని ఎందుకు బ్రతికేస్తున్నాడా అనిపిస్తుంది. దేవుడినే తిడతారు, అనకూడని మాటలంటారు, యేసు ప్రభుని అనకూడని మాటలంటారు. మన మనసు ఎంత చివుక్కుమంటది, బాధేస్తుంది. అయినా దేవుడు వాళ్ళని ఇంకా ప్రేమిస్తాడు. వాళ్ళకి మంచి లగ్జరీ లైఫ్, వాళ్ళకి మంచి డబ్బు, వాళ్ళకి మంచి పేరు, వాళ్ళకి మంచి గుర్తింపు. అసలు దేవుడు వాళ్ళని ఏం చేయట్లేదు ఏంటి అన్నట్టు ఉంటుంది మనకి. మనం ఏ తండ్రి అని వెళ్ళి, మీ అబ్బాయి బాగా తాగుతున్నాడంటగా, నువ్వేం సంపవేంది అన్నావు అనుకో, మీ అబ్బాయి బాగా నిన్ను తిడతాడంట కదా, నిన్ను పట్టుకుని ఎరా వరా అంటాడంట కదా, తండ్రిని పట్టుకుని కొట్టాడంట కదా మిమ్మల్ని, వాళ్ళని ఒక్క దెబ్బతో చంపలేవా, లేకపోతే 10 మందిని పెట్టి చంపించుకోవేంటి అని అడిగాను ఆ తండ్రిని. ఆ తండ్రి అవునా ఇబ్బంది ఐడియా ఇచ్చామంటారా? చూసేవాళ్ళకి మనకు కోపం ఎక్కుతుంది. ఏంట్రా మీ నాన్న మీద అట్ట తిరుగుబాటు చేస్తా, బుద్ధి లేదా, గడ్డి తింటున్నావా, తండ్రిని అట్ట అనొచ్చా, తండ్రి మీద చేయి చేసుకుంటావా అని మనకు కోపం ఎక్కి మనం అరుస్తాం. కానీ ఆ తండ్రి తల ఉంచుకుంటాడు. తండ్రి కొట్టడు, తండ్రి చంపడు, తన కొడుకు తనకి కీడు చేస్తున్నా కానీ తండ్రి ఏం చేయలేడు. భూమి మీద ఉన్న తండ్రిగా నీకు, భూమి మీద ఉన్న తల్లిగా మీకు ఇంత ప్రేమ నీ కడుపును పుట్టిన బిడ్డల పట్లుంటే, జీవం కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు తనను దూషించేవాడిని కూడా అదే ప్రేమిస్తాను. అందుకని ఆయన లిటరల్గా భూమి మీద, నేను పరలోక ప్రసంగం చేయటం లేదు, భూమి మీద మీకు చూపిస్తున్నానని ఆయన మానవావతారంలో వచ్చి ఆయన శిలువ మీద వేలాడుతూ తనను పొడుచుచున్న వారిని చూచి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరయ్యా, నన్ను దూషిస్తున్నా, నన్ను ద్వేషిస్తున్నా, ముఖం మీద ఉమ్మేసిన, బల్లెంతో నన్ను పొడి చేసిన, మేకులతో నన్ను కొట్టేస్తున్నా ఆ తండ్రి అంటాడు, ఆ ప్రభు అంటాడు, తను పొడుచుచున్న వారిని చూచి, తనను పొడుచుచున్న వారిని చూచి, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరయ్యా, వీరిని క్షమించు. దట్స్ ద గాడ్స్ లవ్. అది దేవుని ప్రేమ, దేవుని ప్రేమ, అది దేవుని ప్రేమ. ఓ ప్రియ దేవుని బిడ్డ, మనం మీ ప్రభు బలులోకి వెళ్ళే ముందు, నేను దేవుని బిడ్డను, తన ప్రజలను, బైబిల్ చెప్తుంది వారి పాపముల నుండి. సో అది చెప్పడం నేర్చుకోండి. మనం అందరం దేవుని బిడ్డలు అని కన్ఫర్మ్ చేయండి ప్రజలకి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిగా ప్రైజ్ ది లార్డ్. మనమందరం దేవుని బిడ్డలు అని. అతను పాడైపోతున్నాడా? చెప్పు, అయ్యా నువ్వు దేవుని బిడ్డవి,
అతను తిరుగుతున్నాడా చెప్పు. అయ్యా నువ్వు దేవుని బిడ్డవి. అతడు దూషిస్తున్నాడా చెప్పు. అయ్యా నువ్వు దేవుని బిడ్డవి. అతడు సంఘాన్ని హింసిస్తున్నాడా, సేవకులను చంపుతున్నాడా, అతనితో కూడా చెప్పు. అయ్యా నువ్వు దేవుని బిడ్డవి. వాడప్పు కూడా నేనేం దేవుని బిడ్డని ఆ మాట అనబాక అంటాడు. అయినా నువ్వు దేవుని బిడ్డవే. అననీయతో ప్రభు తెచ్చి, ప్రభా వీడు హింసిస్తున్నాడయ్యా, వీడు హింసిస్తున్నాడు అంటే ప్రభు అంటాడు, అననీయ నువ్వు అట్లా కనుకో, అతడు నేను ఏర్పరచుకున్న సాధనం, దేవుని సాధనం, అతడు నా సాధనం. చెప్పు, నువ్వు వెళ్ళు, సువార్త చెప్పు, బాప్తిస్మివ్వు. అందుకని మనం వెళ్ళాలి, ఈ సౌళ్ళ దగ్గరికి వెళ్ళాలి, మనం ఈ సౌళ్ళతో మాట్లాడాలి, మీరు దేవుని బిడ్డలని చెప్పాలి. సో తన ప్రజలు వారి పాపముల నుండి, నేను ఇక్కడ ఈ మాటతో ముగింపు తీసుకొస్తాను. వారి దేవుడు ప్రజలు అయితే వారికి పాపాలు. దేవుడు ప్రజలేంటి, వారికి పాపాలేంటి, ఈ కథ మనకు తెలుసు కదా. ఆదాము ఎవరు బిడ్డ? ఆదాము దేవుని కుమారుడు అని ఉంది, అంతే కదా. ఆదాము దేవుని కుమారుడు. మరి ఆదాము దేవుని కుమారుడు అయితే ఆదాముకు పాపము ఎలా అంటింది? అవ్వ దేవుని కుమార్తె, అవ్వకు పాపం ఎలా అంటింది? మూడో వ్యక్తి పనిచేశాడు. ఎవడాడు? సాతానుడు. సాతానుడు ప్రేరేపించాడు, బిడ్డలు బలహీనపడ్డారు. సాతానుడు మోసం చేశాడు, దేవుని బిడ్డలు మోసపోయారు. సో మనకు ప్రతి మనిషికి ఏదో ఒక సాతానుడు ఉంటాడు. నువ్వు నేను బలహీనపడ్డామంటే దానికి ఒక సాతానుడు ఉంటాడు అక్కడ. అతడు మనల్ని ఏదో ఒక రీతిగా పడేస్తాడు. చూపుల్లోనో, మాటల్లోనో, కోరికల్లోనో, అబద్ధాల్లోనో, మోసాల్లోనో, అన్యాయాల్లోనో, అక్రమాల్లోనో, అక్రమ సంబంధాల్లోనో, అక్రమ ఆదాయాల్లోనో సాతానుడు అక్కడ పనిచేస్తున్నాడు. అందుకని మనం చాలా జాగ్రత్తగా పౌలు చెప్పినాడు, సాతాను తంత్రములను మనము ఎరుగని వారము మన అభిషేకాన్ని పోగొడతాడు. నేను నిన్న శనివారము సొంత గ్రామానికి వెళ్ళాను, ఒక ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి. సువార్త ప్రకటించాలి, అవకాశాన్ని తీసుకోవాలని వెళ్ళాను. వాస్తవంగా ఇంతకుముందు వెళ్ళేవాళ్ళం కాదు, కానీ ఈ సంవత్సరం మనకు ఒక టార్గెట్ ఉంది, దాన్ని రీచ్ అవ్వాలని. అవకాశం ఉన్న ప్రతి గుంపుగా కూడే ప్రతి గుంపు దగ్గరకు మనం వెళ్తున్నాం. మనం రమ్మంటే రారు కదా, కనుక వాళ్ళు వస్తున్నప్పుడే మనం వెళ్ళాలనే ఆలోచనతో వెళ్ళాం. అయితే అది పూర్తి నామకార్థ పరిస్థితి. లోకంలో ఉన్న పెద్దలందరూ ఆడ కూర్చున్నారు, వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు. నేను కూడా ముఖ్యమైన వ్యక్తిగా ఆడ కూర్చోవాలి, కూర్చోబెట్టారు. కానీ నాకు అనిపించింది, నేను ఇక్కడ ఉండటం అవసరమా? ఇది నా వాతావరణానికి సంబంధించిగా లేదే, వీళ్ళ మధ్య నేను కూర్చున్నానా, నా అభిషేకం పోద్దేమో, నా అభిషేకం కనుక నేను ఉండకూడదు అని వెంటనే అక్కడి నుంచి లేచాను. లేచి మా బంధువుల దగ్గరికి వెళ్ళి మా అన్న దగ్గర కూర్చొని కాసేపు ఆయనకి దేవుడి మాటలు చెప్పి వాళ్ళు మాట్లాడుకోవటం, వాళ్ళ కార్యక్రమాలు అంతా అయిపోయిన తర్వాత నేను వచ్చాను. తర్వాత స్టేజ్ మీదకి తీసుకెళ్ళారు. వధువులను కూర్చోబెట్టి ఒక 10 నిమిషాలు సువార్త చెప్పమంటే చక్కగా 10-15 నిమిషాలు యేసు ప్రభు మనల్ని ఎలా ప్రేమించాడు, దేవుడు మనల్ని ఎలా ప్రదానం చేసుకున్నాడు, ఎందుకు చేసుకున్నాడు అనే విషయాలు నేను వాళ్ళకు క్లుప్తంగా, ఆయన నమ్మకత్వాన్ని గురించి, ఆయన నీతిని గురించి, తనను ఎరుగునట్లుగా ఆయన మనల్ని ప్రదానం చేసుకున్నాడు. ఈ ప్రదానానికి కారణం మీరు ఆయన తెలుసుకోవాలి. నిత్యము ఆయనతో ఉంటే నిత్యము మీ కుటుంబాలు బాగుంటాయి. మీ కుటుంబం నిత్యము బాగుండాలంటే మీరు నిత్యము దేవునితో బాగుండాలి అని చెప్పాను. సువార్త చెప్పి దిగి వచ్చేసాను. కనుక నా జాగ్రత్త నేను తీసుకున్నాను అని అనిపించింది. సువార్త చెప్పడానికే వెళ్తాం, కానీ జాగ్రత్తగా ఉండాలి. ఆమె చెప్పండి అందరూ. సువార్త చెప్పడానికి వెళ్ళి కొంతమంది సువార్తను వదిలేసి పాపంలో పడ్డవాళ్ళు ఉన్నారు. అలా ఉండకుండా జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. సరే, ఇప్పుడు మనం చెప్పదలుచుకున్న ముఖ్యమైన మాట ఏంటంటే, మనం అందరం దేవుని ప్రజలం, కానీ మనలో ఎవడో ప్రతి ఒక్కడికి ఒక సాతానుడు తయారవుతాడు. అర్థమైన వాళ్ళు ఆమె చెప్తారా? గుర్తుపెట్టుకోవాలి. ఒక ఆదాము అవ్వకు ఒక సాతానుడు ఉన్నట్టు మనకు కూడా ఒక సాతానుడు ఉంటాడు. వాడు ఎలా పని చేస్తాడు, ఎవరి ద్వారా పని చేస్తాడు. కొందరికి డబ్బు ఆశ పెట్టి, అసలు నువ్వు ఇంత పేదరికంలో బతుకుతున్నావేంటి, నువ్వు ఇంత పేదరికంలో బతుకుతున్నది, ఇదిగో నీకు ఒక ఆఫర్ ఇస్తున్నా, దీన్ని ఉపయోగించుకో, దేవుడికి కూడా ఉపయోగించు. నువ్వు ఎక్కడవే కాదు, చర్చి కూడా డానియల్ అన్న పాస్టర్ గారు, ఆయనకు అసలు ఈ మధ్య కానుక లేకపోతున్నావు, నువ్వు కొంచెం పెద్ద కానుక ఎత్తావు, ఈ నా మాట అన్నట్టు నువ్వు పెద్ద కానుక ఎత్తావు, తీసుకెళ్ళు, ఇది తీసుకెళ్ళి అంటాడు. అంటే అప్పుడు అనాలి, సాతానుడు నన్ను ప్రేరేపిస్తున్నాడు. కొన్నిసార్లు చెడు సంబంధాలు,
సాతానుడు సంబంధాల్లో చెడగొడతాడు, సాతానుడు డబ్బు కాడ చెడగొడతాడు, సాతానుడు బంధువుల కాడ చెడగొడతాడు. సాతానుడు ఎక్కడ పనిచేస్తున్నాడు, ఏ సందులో పనిచేస్తున్నాడు మనము జాగ్రత్తగా ఉండి. ఎందుకంటే వాడు మనకి పాపాన్ని అంటిస్తాడు. మనం దేవుని ప్రజలం, ఆయన ప్రజలకు సాతానుడు పాపాన్ని అంటిస్తాడు. నీకు ఎక్కడ అంటిస్తున్నాడో నాకు తెలియదు. మనం ఇక్కడ ఉండాలి, ఇలా ఉండాల్సిన వాళ్ళం కాదు, నేను కూడా ఇలా ఉండాల్సిన కాదు. మనకి చాలా చాలా భవిష్యత్తు ఉంది, మనకి చాలా వాక్యం ఉంది, మనకి చాలా గొప్ప దేవుడు ఉన్నాడు, మనకి చాలా పెద్ద పని ఉన్నది. మనము లోకాన్ని దేవుని తట్టు తిప్పవలసిన ఒక గంభీరమైన, ఒక అద్భుతమైన, ఒక సమాజ క్షేమం కోరే ఒక పని ఉన్నది. కానీ సాతానుడు బంధించేశాడు. నీకు ఎలా బంధించాడు? నీ టాలెంట్ని బయటకు రాకుండా, నీ అభిషేకాన్ని బయటకు రాకుండా, నీవు పొందిన రక్షణ బయటకు రాకుండా, నీవు పొందిన నిరీక్షణ బయటకు రాకుండా, నీవు పొందిన పరిశుద్ధత బయటకు రాకుండా, నీవు పొందిన వాక్యం బయటకు రాకుండా నిన్ను ఎక్కడో టచ్ చేశాడు. నీకు నీ చుట్టూ గిరిగీసేసాడు. నీకు విడుదల లేకుండా చేశాడు, నీకు సంతోషం లేకుండా చేశాడు, నీకు సమాధానం లేకుండా చేశాడు, నీకు స్వేచ్ఛ లేకుండా చేశాడు, నువ్వు దేవుని కొరకు వాడబడకుండా చేశాడు. ఎంత పెద్ద పని అయింది. ఒక్కసారి స్టీరింగ్, ఒకసారి హ్యాండిల్ రాంగ్ సైడ్ తిప్పినందుకు ఎంత ప్రమాదమైంది. ఆదాము అవల దగ్గరికి ఆ సాతానుడు వచ్చినప్పుడు వాడిని అవతలకు తరిమేసి ఉంటే అసలు ఇదంతా ఉండేది కాదు. ఒక్కసారి హ్యాండిల్ తిప్పండి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో ప్రమాదాలు జరిగినాయి అంటారు చూసారా. ఒక్క సెకండ్లో చచ్చిపోయాడండి. ఒక్క సెకండ్ తప్పించుకునేవాడు అండి. అంటే ఒక్కసారి ఫస్ట్ అటెంప్ట్లో ఆదాము అవ్వలు కనుక ఫస్ట్ అటెంప్ట్లో దాన్ని జయించుకొని ఉంటే ఎంత బాగుండేదో. ఒక ఆదాము అవ్వను మనం కూడా అంతే, మనకు కూడా ఏదో ఒక ఫస్ట్ అటెంప్ట్ ఉంటుంది. ఏదో ఒక రీతిగా సాతాను శోధిస్తాడు. యవ్వన బిడ్డలకి సాతాను శోధిస్తూ ఉంటాడు, పెద్దలకి సాతాను శోధిస్తూ ఉంటాడు, పాస్టర్లకి సాతాను శోధిస్తూ ఉంటాడు. దేవుడు కృప లేకపోతే మన కనుక నీ అభిషేకం చాలా గొప్పది. సో ఎక్కడ అంటుతుందో నాకు, తన ప్రజలకు వారి పాపాలు, తన ప్రజలు దేవుని ప్రజలకు వారి పాపాలు, వారిలోకి పాపాలు ఎలా వచ్చింది, నాలోకి పాపం ఎలా వచ్చింది, నాలోకి పాపం ఎప్పుడు వచ్చింది, నాలోకి పాపం ఎక్కడొచ్చింది. నా మాటలు మీకు అర్థమవును గాక, గట్టిగా చెప్పండి, గట్టిగా. ఎక్కడొచ్చింది ప్రభువా, ఎక్కడొచ్చింది? డబ్బు కాడ ఏమైనా వచ్చిందా, తిండి కాడ ఏమైనా వచ్చిందా, ఇళ్ళ ప్రక్కన ఏమైనా వచ్చిందా, ఫ్రెండ్స్ కాడ ఏమైనా వచ్చిందా? నాకు ఎక్కడొచ్చిందో నాకు తెలియచ్చు. ఎందుకంటే దాన్ని రిమూవ్ చేయటానికి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు విడుదల పొందితే అందరిని నడిపిస్తావు. నీ స్వేచ్ఛ ఎక్కడ దొంగిలించబడింది, నీ సంతోషం ఎక్కడ దొంగిలించబడింది, నీ ధైర్యం ఎక్కడ దొంగిలించబడింది, నీ యొక్క దాన్ని ఏమంటారు ఆ ఫ్లోటింగ్, ఆ నడిపింపును ఎక్కడ దొంగిలించబడింది. సాతానికి ఎంత ఆశ తెలుసా? ఈ డానియేలు అనేవాడు కాళ్ళు చేతులు ఎరగొట్టి కట్టిపడేస్తే అసలు ఈ గొడవే ఉండదు, వీడికి ఎవరికి సువార్త చెప్పకుండా చేస్తే ఈ గొడవే ఉండదు అని సాతానుడు నన్ను టచ్ చేయటానికి ఎన్ని కోణాల్లో పనిచేస్తాడు. సో నేను ఆ మెళుకువ కలిగి ఉండాలి. ఎక్కడ కూర్చోవాలో ఆలోచించాలి, ఎవరితో మాట్లాడాలో ఆలోచించాలి, ఏమి తీసుకోవాలో ఏం తీసుకోకూడదు ఆలోచించాలి. నా జీవితపు వేగాన్ని చంపటానికి, నా ఆత్మ సంబంధమైన నడిపింపును చంపటానికి సాతానుడు నన్ను పట్టుకుంటాడు. కనుక నేను భయపడుతూ జాగ్రత్తగా నా జీవితాన్ని కాపాడుకుంటూ ఉండాలి. మరి నీ విషయం ఆలోచిస్తున్నావా? మీలో ఒక్కొక్కరు 100 మందిని ఎందుకు సువార్తగా నడిపించకూడదు? ఒక 100 మందికి నువ్వు ఎందుకు సువార్త చెప్పడం? ఏం ఆటంకం? ఆ ఆటంకాన్నే సాతానుడు ఆటంకం అంటారు. ఆమెను చెప్పండి అందరూ. ఆ ఆటంకం ఏంటో, ఆటంకము = అని రాసుకోండి. ఏదన్నా పెన్నులు ఉండేవాళ్ళు, నా ఆటంకము అని రాసుకోండి. నేను దేవుని కొరకు వాడబడకుండా ఉండే నా ఆటంకము, అది నా ఆటంకము, అది రాసుకోండి. నా ఆటంకం ఏంటిది? అది పిరిగితనం, అది చెడు స్నేహమా, చెడు స్నేహం, అది లేకపోతే విస్తారమైన పనులు అయితే విస్తారమైన పనులు, అది నాకు డబ్బు సంపాదించిన టైం చాలట్లేదా, అదైతే అది ఏది ఏదో ఒకటి చెప్పండి. ఏదో ఒకటి ఉంటుంది. ఎందుకంటే వారిలో ఒకడు 1000 మందిని తరుమును, ఇద్దరు 10,000 మందిని తరుముదురు. దేవుడి అభిషేకం అట్టుంటుంది, దేవుని అభిషేకం అట్టుంటుంది, దేవుని ప్రేమ అట్టుంటుంది. నేను మిమ్మల్ని దేవుని పిల్లలుగా, దేవుని సేవకులుగా, దేవుని సువార్థికులుగా మీతో మాట్లాడుతున్నాను. మీకు వాక్యం తెలీదా? తెలుసు. మీకు సంఘం తెలీదా? తెలుసు. మీరు రక్షణ పొందలేదా? పొందారు. మీకు దేవుడు మేలు చేయలేదా? చేశాడు. మరి మీ తోటోళ్ళు ఏడవాలి, ఇంట్లో చెరువు బిడ్డలు, సంఘం ఏడవాలి, మనం ఏడవాలి. ఎందుకో తెలుసా?
పెట్టాల్సినంత కాన్సన్ట్రేషన్ మనం పెట్టలేదు కాబట్టి జరగకూడని సంఘటనలు మన గ్రామాల్లో జరుగుతున్నాయి. గజ దొంగలు గ్రామాల్లో మార్చబడ్డారు, ఫ్యాక్షనిస్టులు గ్రామాల్లో మార్చబడ్డారు. క్రైస్తవ కుటుంబాల్లో బిడ్డలు ఫ్యాక్షనిస్టులుగా మారిపోతున్నారు. ఇది మనకి బాధ కదా? ఇది మన ఓటమి కాదా? ఇది మన బాధ్యత రాహిత్యం కాదా? నేను అందుకే చెప్తున్నా, ప్రతి ఊర్లో ఒక ప్రేయర్ గ్రూప్ ఉండాలమ్మా, ఒక ప్రేయర్ గ్రూప్ ఉండాలయ్యా. ప్రార్థన మన శక్తి మార్చదు, మన మాటలు మార్చవు. మన ప్రార్థన ప్రభువుని కదిలిస్తుంది, ప్రభు సదరు వ్యక్తులను కదిలిస్తాడు. ప్రార్థనలు పెట్టుకోండి అంటే బాధ్యత లేని మనుషులు, వాళ్ళ ఇంటికి మేము, మా ఇంటికి వాళ్ళు రారు. ఇద్దరు కూర్చుంటే మూడో వ్యక్తి రాడు. నో యూనిటీ, నో పాజిటివిటీ, ఐక్యత లేని జీవితాలు, సమాధానం లేని జీవితాలు. గ్రామ క్షేమం కొరకు గ్రామం చుట్టూ కంచె వేయాలమ్మా, గ్రామం చుట్టూ కంచె వేయాలి. గ్రామంలో బాధ్యత కలిగిన బిడ్డలు లేవనెత్తబడాలి. నేను అదే అనుకుంటున్నాను. ప్రతి గ్రామంలో ప్రార్థనా పనులు తయారు చేయ, ప్రతి గ్రామంలో కష్టాల్లో ఉన్న వాళ్ళని పలకరించే మనుషులను తయారు చేయ, ప్రతి గ్రామంలో కుటుంబ సమస్యలతో ఉన్న వారిని పలకరించే బిడ్డలు తయారు చేయ. మీరు తయారు కాకపోతే ఎలాగా చెప్పండి, ఎలా చెప్పండి? కనుక ప్రార్థన చేస్తాం. మనకి ఎక్కడ పాపం? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను, ఆయనే. నేను ఈ మాట ఓకే, ఒకటి మనం దేవుని బిడ్డలం, కన్ఫర్మ్ అయిపోయింది. రెండు, సాతానుడు మనకు పాపాన్ని అంటించాడు, కన్ఫర్మ్, నిజమే, కన్ఫర్మ్ అయింది. అయితే దేవుడు విడిచిపెట్టట్లేదు. ఆమేన్ చెప్పండి అందరూ. దేవుడు విడిచిపెట్టట్లేదు. దేవుడు నేనేం చేశాను మీరు మురిగి చేసుకుంటే అనలేదు, నేనేం చేశాను మీరు పడిపోయేస్తే అనలేదు, నేనేం చేశాను మీరు మోసపోతే అనలేదు. దేవుడు భూమి మీదకి దిగి వచ్చాడు, కన్యక గర్భాన పుట్టాడు, యేసు క్రీస్తుగా పిలువబడ్డాడు. సర్వ మానవాళి రక్షణ కొరకు తన ప్రజలను వారి పాపం నుంచి ఆయన రక్షించడానికి ఆయన సిలువ వేయబడ్డాడు, చంపబడ్డాడు, ఆయన భూస్థాపన చేయబడ్డాడు, ఆయన తిరిగి లేచాడు, ఆయన కనబడ్డాడు. ఆయన నేటికి రక్షణ, తన రక్షణ కార్యం జరిగిస్తున్నాడు. వారిలో నేను ఒక్కడినే. విడిచిపెట్టలేదు, విడిచిపెట్టలేదు, విడిచిపెట్టలేదు. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తుతి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. విడిచిపెట్టలేదు, విడిచిపెట్టలేదు. సో నీకు మురికైందని విడిచిపెట్టాడు, నాకు మురికైందని విడిచిపెట్టాడు. ఆమేన్ చెప్పండి. నిన్ను రక్షిస్తాడు, నిన్ను రక్షిస్తాడు. మళ్ళీ ఆ కంక్లూషన్ వాళ్ళకి చెప్పాలి. ఆమేన్ చెప్పండి. ఆ కంక్లూషన్ మనం నమ్మాలి, ఆ కంక్లూషన్ ప్రజలకు అందించాలి. లేకపోతే నువ్వు మూడో మాట చెప్పకపోతే మరి ఏం చేయమంటావు? అడ్డుపడ్డాం, మా బతికింతే అంటారు. అడ్డుపడ్డాం, సాధారణ మోసం చేశాడు, ఏం చేద్దాం? పడిపోయాం, ఏం చేద్దాం? చెడిపోయాం, ఇక ఇట్ట బాగానేవ్వండి, సావుకేలే మా బతుకు, నరకానికేలే మా బతుకు అంటాడు. నో, నువ్వు అట్ట చచ్చిపోకూడదు, నువ్వు అట్ట నరకానికి పోకూడదు. తన ప్రజలను వారి పాపం చేత రక్షించడానికి యేసు వచ్చాడు. ఆ యేసే ఈ సువార్త అందిస్తున్నాడు, ఆ యేసే నన్ను పంపించాడు అని మనము యేసయ్యని గురించి గనక న్యాయబద్ధంగా చెప్పగలిగితే, ఆత్మతో చెప్పగలిగితే, దేవుడు అన్యాయస్తుడు ప్రతి మనిషి. ఆ బర్త్డే పార్టీకి అందరూ డాక్టర్స్ వస్తున్నారు. ఆ ఇంటి వాళ్ళు ఏం చెప్పారన్నా, అందరు డాక్టర్స్ వస్తున్నారు, బాగా సిద్ధపడరా అన్న అని చెప్పారు నాకు. నేను మోకరించి ప్రభువుని అడిగాను, ప్రభువా డాక్టర్స్కి సువార్త ఎట్ట చెప్పాలో ప్రభువా? డాక్టర్స్ అంటే పెద్ద చదువు, రిచ్గా ఉంటారు, వాళ్ళకి లెక్క ఉండదు, భయం ఉండదు, చెప్పలేం కదా, వాళ్ళకి ఎట్ట చెప్పాలో ప్రభు? డాక్టర్స్కి ఏం వాక్యం చెప్పాలి? డాక్టర్స్ వాక్యం అని బైబిల్లో ఎక్కడన్నా ఉందా అని ఎతకటం మొదలుపెట్టా. బైబిల్లో డాక్టర్స్ వాక్యం లేదు, అందరికి ఒకే వాక్యం ఉంది. మోకరించి ప్రార్థన చేస్తున్న ప్రభు చెప్పాడు, వాళ్ళు డాక్టర్స్ అని ఎందుకు అనుకుంటున్నాం, వారు మనుషులని ఎందుకు అనుకోవట్లేదు? డాక్టర్లే కానీ వాళ్ళు ఏమై ఉన్నారు? మనుషులే కదా. మనిషికి ఉండే మనసే ఉంటుంది, మనిషికి ఉండే కోపమే ఉంటుంది, మనిషికి ఉండే పాపమే ఉంటుంది, మనిషికి ఉండే కోరికే ఉంటుంది. కాబట్టి వాళ్ళు కొంచెం ఖరీదైన పాపులై ఉంటారు, అంతకంటే ఏమంటాడా? సో పాపముతో నింపబడిన వ్యక్తే ప్రతి మానవుడు. నాట్ ఓన్లీ డాక్టర్స్, ఇంజనీర్స్, లీడర్స్, ఎవరి పర్సన్, వైట్ పీపుల్, బ్లాక్ పీపుల్, అందరూ కూడా ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఉచితముగా క్రీస్తు యేసునందు కృప ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. సువార్త చెప్పు వాళ్ళకి, డాక్టర్స్గా చెప్పాక సువార్త చెప్పు. కనుక మీ ఎదుటిన్న వ్యక్తి చిన్నవాడా, పెద్దవాడా, పేదవాడా, ధనవంతుడా, చదువుకున్నవాడా, చదువు లేనివాడా,
అది కాదు మనకు కావాల్సింది. మీ ఎదుటిన్న వ్యక్తి రక్షణ లేనివాడు, మీ ఎదుటిన్న వ్యక్తి దేవుడు లేనివాడు. కనుక ఆయన రక్షించడానికి వచ్చాడు. ఓ రక్షణ లేని విద్యార్థి, ఓ రక్షణ లేని ఉద్యోగి, ఓ రక్షణ లేని ఇంజనీరు, ఓ రక్షణ లేని డాక్టరు, ఓ రక్షణ లేని యాక్టరు, ఓ రక్షణ లేని లీడరు, ఆయనే నిన్ను రక్షించును. ఆమె చెప్తావా? ఆయనే నిన్ను రక్షించును. ముగింపు, ఆయనే మనలను రక్షించును. రెండు చేతుల పైకెత్తుదాం. ఆయనే మనలను రక్షించును. అందరి చెప్తాం, ఆయనే మనలను రక్షించు. హల్లెలూయా. ఆయనే మనలను రక్షించును, ఆయనే మనలను రక్షించును. మనం ఖాళీగా వెళ్ళిపోకూడదు. ఆయనే మనల్ని రక్షించును. నేను చెప్పిన మాట చెప్పిన, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవారు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. కాబట్టి ఇక్కడ కూర్చుని మీ అందరికీ చెప్పేది ఏంటంటే, సువార్తను చెప్పే విధానం మూడే మాటలు. ఈ వారం గుర్తు 3 మాటలు. 1, మనము దేవుని బిడ్డలం. 2, అయినా పాపం మనకు అంటుకుంది, మనము పాపంలో ఉన్నాము. 3, మనల్ని ఆయన రక్షిస్తాడు. నీ సృష్టిని గురించి చెప్పు, నీ పాపాన్ని గురించి చెప్పు, నీ రక్షకుని గురించి చెప్పు. నేను దేవుని నేను 72 జూలై 9వ తారీఖు నేను జన్మించాను. నేను చనిపోవాల్సిన వాడిని, దేవుడు నన్ను బ్రతికిచ్చాడు. ఇది నా సృష్టి. అయితే నేను లోకంలో సహజంగా అందరిలాగానే పాప స్వభావం కలిగి చెడు స్నేహాలతో నష్టపోయాను. నా జీవితం కొలాప్స్ అయిపోయింది, నా చదువు పాడైపోయింది, నా పరిస్థితి నాశనం అయిపోయింది. ఇది నా పరిస్థితి. నిద్ర లేక శాంతి లేక నేను బ్రతుకుతూ ఉన్నాను. అప్పుడు నాకు యేసు ప్రభువారు మొదటిగా గుర్తుకొచ్చాడు. ఆయనకి ప్రార్థన చేశాను, ప్రభువా నాకు శాంతినివ్వు, నాకు నిద్ర పెట్టించు, నీ బిడ్డగా మారతానన్నాను. యేసు ప్రభు నా జీవితంలో కార్యం చేశాడు. యేసు ప్రభు నాకు శాంతినిచ్చాడు. నేను ఆ రీతిగా యేసు ప్రభువులోకి నా జీవితాన్ని యేసు ప్రభువులోకి తీసుకొచ్చాను. యేసు ప్రభు నా హృదయంలోకి వచ్చాడు. అలాగే నేను రక్షించబడ్డాను. రక్షించబడిన నాటి నుంచి ఇప్పటి వరకు నా జీవితంలో ఎన్నో అనుభవాలు, సమయాన్ని బట్టి చెప్తాను. 10 నిమిషాలు చెప్పంటే 10 నిమిషాల అనుభవాలు చెప్తాను, గంట చెప్పంటే గంట అనుభవాలు చెప్తాను, ఒక రోజంతా చెప్పంటే రోజంతా అనుభవాలు చెప్తాను, నీ జీవితం అంతా చెప్పంటే జీవితం అంతా చెప్తూనే ఉంటాను. ఇది గాస్పెల్, దీన్ని సువార్త అంట. ఆమేన్ చెప్పండి. మీలో నేను ఒక ప్రశ్న వేస్తున్నా, మీరందరూ దేవుని బిడ్డలేనా? దేవుని బిడ్డలే, దేవుడే మమ్మల్ని పుట్టించాడని మీకు నమ్మకం ఉంటే చేతులు ఎత్తండి. లేదు మేము సాతాను బిడ్డలు అంటే చేతులు దించండి. అందరూ దేవుని బిడ్డలేనా? కొద్దిమంది అన్నలేరా? అందరం దేవుని బిడ్డలు. రైట్. ఇంకొక ప్రశ్న వేస్తాను, నిజంగా చెప్దాం. జన్మతః కర్మతః అనేక కారణాలతో అనేక రకాలుగా మనలో పాపము ఏలుబడి చేసింది, నిజమేనా? పాప స్వభావము, పాప ఆలోచనలు, పాప తలంపులు మన జీవితంలోకి వచ్చినాయి, నిజమేనా? మీరు ఎందుకు పెద్ద డౌట్ పెడుతున్నారే? నిజమే. అయితే ఏదో ఒక రీతిగా ఒక సేవకుడి ద్వారానో, ఒక టీవీ ద్వారానో, లేకపోతే ఒక తోటి కుటుంబ సభ్యుల ద్వారానో ఏదో ఒక మనుషుడు యేసు ప్రభు గురించి మనల్ని బోధించాడు. ఆయన సువార్తను మనం నమ్మాం. ఆ రీతిగా దేవుని రక్షణ మనకు దొరికింది. మనమందరం రక్షించబడ్డాం. బలలో చేతులు వేసే బిడ్డలు చేతులు ఎత్తండి. బలలో చేసే బిడ్డలు మనం అందరం రక్షించబడ్డాం. ఓకే, వెరీ నైస్. ఈరోజు రక్షించబడిన బిడ్డలు ఒక ప్రశ్న వేస్తున్నాను. మనం రక్షించబడిన తారీఖు అది మీకు తెలుసు, మీరు ఏ తారీఖులు రక్షించబడ్డావు. ఆ రక్షించబడిన తారీఖు నుంచి ఈ రోజు వరకు యేసు రక్షకుడు అని తనను తాను ఎన్నో విధాలుగా నిరూపించుకున్నాడు. యేసు రక్షకుడని శారీరకంగా నిరూపించాడు, యేసు రక్షకుడని మానసికంగా నిరూపించుకున్నాడు, యేసు రక్షకుడని ఆత్మీయంగా పడిపోయిన దినాల్లో లేపాడు. ఆయన రక్షకుడుగా నేటికి ఉన్నాడు. అంతేకాదు, ఆ రక్షకుడు పరలోకానికి మనల్ని చేరుస్తాడు. ఇది నిజం. దీన్నే చెప్పండి. మీరు కథలు చెప్పొద్దు, అబద్ధాలు చెప్పొద్దు. మీరు భయపడుతూ చెప్పొచ్చు, బాధపడుతూ చెప్పొద్దు. ప్రశాంతంగా చెప్పండి, ప్రశాంతంగా వినేవాళ్ళకి చెప్పండి, చాలు. ఆమేన్. గట్టి చెప్పండి ఆమేన్. నెక్స్ట్ వీక్ ఎంతమందికి సువార్త చెప్తారో నాకు తెలియదు. ఒకళ్ళు ఇప్పటికే చెప్తే చాలా థ్యాంక్స్, మీరు చెప్పండి.
ఒకరికైనా చెప్పండి, ఇద్దరికైనా చెప్పండి, 10 మందికైనా చెప్పండి, ఒక ఇంటి నిండా చెప్పండి, అవకాశం ఉంటే ఒక మీటింగ్లో చెప్పండి. కానీ చెప్పండి, చెప్పటం ఆపకండి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది, ఎంతో ఘనమైనది. యెహోవా నీ నామము. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోషువ ప్రార్థించగా సూర్య చంద్రుల నాపితివి. సూర్య చంద్రుల నాపితివి. యెహోవా